హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలోని రాఖీ గిఫ్ట్ గా ఎవరైనా మొబైల్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఇది బెస్ట్ వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీడియోలోని సూపర్ బడ్జెట్ లోని బెస్ట్ మొబైల్స్ అయితే నేను చూస్ చేసుకున్నాను. 5 బెస్ట్ మొబైల్స్ అయితే చూస్ చేసుకున్నాను. అది కూడా బిలో 17,000 రూపీస్ కి అయితే చూస్ చేసుకున్నాను. బట్ పేరుకి 17,000, బట్ కొన్ని అయితే బిలో 15,000 రూపీస్ కూడా ఉన్నాయి. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇన్ కేసు ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ది వీడియో. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మనకి రియల్మీ నార్జో 70 Pro 5G అయితే ఉంది. ఇది బెస్ట్ మొబైల్ ఫ్రెండ్స్, బిలో 17,000 రూపీస్ కి. యాక్చువల్గా ఇది 17,998 ఉంది, కానీ ఇది మనకి ఆఫర్స్ లో బిలో 17,000 కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ కేసు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ మొబైల్. ఇది వచ్చేసరికి మనకి ఏమో డైమెన్సిటీ 7055 చిప్ సెట్ తో అయితే వస్తుంది. ఇది 8GB 128GB వేరియంట్ అయితే ఉందన్నమాట. అండ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా అయితే ఉంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.67 ఇంచెస్ 120Hz AMOLED డిస్ప్లే ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లో మనకి AMOLED డిస్ప్లే రావడం అనేది గ్రేట్. అది కూడా మనకి ఫుల్ HD ప్లస్ తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఉంది. అండ్ దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు అనమాట. ఆల్మోస్ట్ 67 వాట్స్ వరకు మనకి ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ అయితే ఉంది. ఇది అదర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఎయిర్ గెస్చర్ ఉంది, దీని తర్వాత ప్రీమియం ఫ్యూచర్ అనమాట ఇది. అండ్ కూలింగ్ సిస్టమ్ ఉంది, అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది అనమాట. ఈ బడ్జెట్ లో అయితే మాత్రం ఇది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఐక్యూ Z9X 5G అనమాట. ఇది వచ్చేసరికి మనకి 14,498 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది. ఇది స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇది 6GB ర్యామ్ అనమాట, అండ్ 128GB రోమ్ తో అయితే వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి డిస్ప్లే వచ్చేసరికి 6.72 లార్జ్ డిస్ప్లే అయితే ఉంది, 120Hz, అండ్ 6000 mAh బ్యాటరీ అయితే ఉంది. దీనిలో ఉన్న హైలైటెడ్ ఫీచర్ వచ్చేసరికి మనకి ఇది 1000 nits బ్రైట్నెస్ అయితే ఉంది. ఇన్ కేసు ఎవరైనా ఎక్కువగా ఈ కస్టమర్ సర్వీస్ ఎవరైనా చేస్తున్నారు చూడండి, అట్లాంటి వాళ్ళకంటే అవుట్డోర్ కస్టమర్ సర్వీస్ ఎవరైనా చేస్తే వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్. ఎందుకంటే బ్రైట్నెస్ హైగా ఉంది, అట్ ద సేమ్ టైం బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువగా ఉంది. అట్లాంటి వాళ్ళకి ఇది బెస్ట్ మొబైల్. లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి రియల్మీ నార్జో N65 అయితే ఉంది. ఇది కూడా మనకి 5G మొబైల్. ఇది వచ్చేసరికి మనకి 11,498 రూపీస్ కి అయితే వస్తుంది. చెప్పాను కదా బిలో బడ్జెట్ లో ఉన్నది ఇది. ఇది వచ్చేసరికి మనకి డైమెన్సిటీ 6300 5G చిప్ సెట్ తో అయితే వస్తుంది, అండ్ 6GB ర్యామ్ 128GB రోమ్ తో అయితే వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ AI కెమెరా అయితే ఉంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంది, 120Hz రిఫ్రెష్ తో అయితే వస్తుంది, అండ్ 5000 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇందులో మనకేమో 6GB వరకు డైనమిక్ ర్యామ్ ఉంది, అంటే V ర్యామ్ ఉంది. ఇన్ కేసు ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. బడ్జెట్ లోనే మనకి 12GB ర్యామ్, అంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే V ర్యామ్ ప్లస్ ఫిజికల్ ర్యామ్ ఉందో రెండు కలిపి 12GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇదైతే మాత్రం బెస్ట్ మొబైల్. ఇన్ కేసు ఎవరైతే ఎక్కువ మెమొరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ర్యామ్ అయితే ఎక్కువ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ బెస్ట్ మొబైల్. ఇది వచ్చేసరికి చెప్పాను కదా 11,498 రూపీస్ కి అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. అండ్ ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M34 5G అయితే ఉంది. ఇది కూడా మనకి 5G మొబైల్. మాక్సిమం మీకు చెప్పేటన్ని 5G మొబైల్. ఈ ప్రైస్ రేంజ్ లోనే అయితే మాత్రం మనకి ఇప్పుడు 5G అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మనకి సెపరేట్ గా చెప్పక్కర్లేదు. ఇది వచ్చేసరికి మనకి Exynos 1280 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. ఇందులో మనకి ర్యామ్ వచ్చేసరికి 6GB ర్యామ్ అండ్ 128GB వేరియంట్ తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా అయితే ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. తర్వాత అల్ట్రా వైడ్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంది, అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఉంది. అది కూడా వైడ్ కెమెరా అనమాట. అండ్ 120Hz రిఫ్రెష్ తో అయితే వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లో మనకి AMOLED డిస్ప్లే వస్తుంది, అండ్ 5000 mAh బ్యాటరీ సపోర్ట్ అయితే ఉంది. ఇందులో మనకి 5 మెగాపిక్సెల్ 50 మెగాపిక్సెల్ నో షేక్ కెమెరా అయితే ఉంది. నో షేక్ కెమెరా అంటే మీరు ఎంత ఇచ్చేసినా కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండడం వల్ల మనకేమో కెమెరా అన్నది మనకి అవుట్పుట్ అనేది షేకీ ఫీలింగ్ అన్నది ఉండదు. సో అట్లాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ మొబైల్. ఇది వచ్చాక మనకి 14,999 రూపీస్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చేసరికి CMF మొబైల్ అనమాట. ఇది నథింగ్ వాళ్ళదే. యాక్చువల్ గా చెప్పాలంటే మనకి CMF నథింగ్ ఫోన్ 1 రీసెంట్ గా లాంచ్ చేశారు కదా. ఇదైతే మాత్రం యాక్చువల్ గా ఇది ఎవరైతే ప్రాక్టికల్ మొబైల్ యూజర్స్ ఉంటారో వాళ్ళకైతే ఇది బెస్ట్ మొబైల్ అనమాట. ఎందుకంటే ఫ్యూచర్స్ అయితే ప్యాక్ ఆన్ అయ్యి ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ తో అయితే వస్తుంది, 6GB ర్యామ్ 128GB రోమ్ తో అయితే వస్తుంది. ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంది, అండ్ పోర్ట్రేట్ సెన్సార్ తో అయితే వస్తుంది. దీనిలో మనకి డిస్ప్లే అనేది హైలైట్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంది. ఇది 120
120Hz రిఫ్రెష్ తో అయితే వస్తుంది. HDR 10+ సపోర్ట్ కూడా ఉంది. ఇది ఆల్మోస్ట్ 5000 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసరికి మనకి 16,149 రూపీస్ కి అయితే వస్తుంది. వీటి తలకి లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇన్ కేసు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇట్లాంటి టెక్నికల్ వీడియోస్ కోసం టెక్ తేజ తెలుగుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.